ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. జెన్జీ ఏదైతే జంతర్ మంతర్లో జరిగిన జెన్జీ ఉద్యమం తర్వాత అందరు వెయిట్ చేసింది ఆగస్టు 15th రోజు ప్రధాని మోదీ గారు అసలు ఏం అక్కడ ప్రస్తావిస్తారు, ఏ అంశాల గురించి మాట్లాడతారు, తన ప్రసంగం ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు. అయితే అదేవిధంగా మోదీ గారు కూడా అనేక అంశాలను లేవనెత్తడం జరిగింది. ఈ 12 సంవత్సరాలలో తను ఏమేం చేశారు, ఎలాంటి అభివృద్ధి జరిగింది మన భారతదేశంలో, ఎలాంటి ప్లేసెస్, గ్రామీణాలు, ఇట్లా అంటే విద్యకు సంబంధించిన అనేక అంశాలు తను మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటి గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చాటియాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆగస్టు 15th 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం వేడుక రోజు మోదీ గారు ప్రసంగం కోసం చాలామంది వెయిట్ చేస్తారు, అసలు ఏం మాట్లాడతారు. ఎందుకంటే దానికి ముందు జరిగిన పరిణామాలు చాలా అంటే చేంజెస్ జరిగినాయి, కొన్ని అంశాల ద్వారా చాలా చేంజెస్ జరిగినాయి. సో అసలు ఏం మాట్లాడతారు అనేది అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేసిండ్రు. మొత్తానికి అయితే మోదీ గారు కొన్ని అంశాలను అయితే లేవనెట్టారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటి, మోదీ గారు ఏం చేశారంటే ఆయన వైపు నుంచి ఎప్పుడైనా మన స్కూల్లో చదువుతున్నప్పుడు, కాలేజీలో చదువుతున్నప్పుడు మనకు రిపోర్ట్ కార్డు ఉంటుంది. నెలపాటు ఉంటుంది, మంత్లీ టెస్ట్, క్వార్టర్లీ టెస్ట్, హాఫ్ ఇయర్లీ టెస్ట్, ఫైనల్ టెస్ట్. సో మీరు ఎప్పుడైనా తక్కువ మార్కులు వచ్చింది అనుకోండి దేంట్లో మీరు కరెక్షన్స్ చేస్తారు, అంటే ట్యూషన్ తీసుకుంటారు, లేకుంటే మళ్ళీ మంచిగా చదువుకుంటారు, టీచర్ దగ్గర డౌట్లు కనుక్కుంటారు. అంత మోదీ గారు ఒక రిపోర్ట్ కార్డ్ ప్రజెంట్ చేశారు. 2014లో మోదీ గారు టేక్ ఓవర్ చేసే టైం భారతం ఫ్రెజైల్ 5 ఎకానమీస్లో ఉన్నారు. ఫ్రెజైల్ 5 అంటే ఏ రోజైనా కూలిపోవచ్చు, ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. అక్కడి నుంచి ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్గా వచ్చేసాం. 4వ-5వ స్థానంలో ఉన్నాం మనం. ఆలోచించండి ఎంత పెద్ద డిఫరెన్స్ అని. ఎందుకంటే అది క్యాల్కులేట్ చేసేది మనం కాదు, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, IMF వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు మన జీడిపి తీసుకొని. సో మన జీడిపి ఎంత పెరిగింది చూడండి అప్పటికి ఇప్పటికి. ఇది 12 సంవత్సరాల్లో చాలా నేను చెప్పుకుంటూ వస్తాయి. మోదీ గారు మొదలు చేసినప్పుడు మన అందరు తెలిసిందే, ఆయన ఫస్ట్ LPG గ్యాస్ తీసుకొచ్చారు మహిళలకి, పేద మహిళలకి LPG. ఎందుకంటే వాళ్ళకి కట్టలు పెట్టి బొగ్గు పెట్టి వాళ్ళకి మొత్తం చెస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అది కాకుండా వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. గ్యాస్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా చేసుకోవచ్చు. చాలామంది దాన్ని క్రిటిసైజ్ చేశారు, ఏది ఎన్ని రోజులు నడుస్తుంది అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు ఏం తమాషా ఏంటంటే ప్రతి పొలిటికల్ పార్టీ ఫస్ట్ వాగ్దానాలు ఏం చేస్తారంటే ఎలక్షన్ మేము మీకు ఫ్రీ గ్యాస్, ఆల్రెడీ మోదీ గారు ఇస్తున్నారు 500 రూపాయలు డిస్కౌంట్. మళ్ళీ మీరేమి ఇస్తారంటే మిగతా 400 రూపాయలు ఉంటుంది. ఒక గ్యాస్ సిలిండర్కి 400 అంటే 950 రూపాయలు. అంటే మోదీ గవర్నమెంట్ 500 ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి మేము 450 రూపాయలు ఇస్తాం, మా క్రెడిట్ ఇవ్వండి, మేమే మీకు గ్యాస్ ఇస్తున్నామని చెప్పి. ఎనీవే అది వాళ్ళ పాలిటిక్స్ అది. కానీ ఇంటెన్షన్ ఉంది మోదీ గవర్నమెంట్. జన్ధన్ యోజన తీసుకొచ్చినప్పుడు అగైన్ వీళ్ళందరూ అన్నారు ఏంటి పేదోళ్ళకి జన్ధన్ యోజన, వాడు లోన్ తీసుకుంటాడు లోన్ కట్టడు అది ఇది అని చెప్పేసి. కాదు, అన్బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్ అని చెప్పి ఒక స్లోగన్ ఉండే అప్పుడు. మన దేశంలో ఆ టైంలో ఆల్మోస్ట్ 50% మందికి బ్యాంక్ అకౌంట్లు లేవు. మన సిటీలో ఉన్న వాళ్ళకి అదొక యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్, బ్యాంక్ అకౌంట్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇదన్నీ ఉంటుంది. కానీ ఆ టైంలో లేకుండే. 2015 ఆయన ఒఫిషియల్గా ఫస్ట్ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు జన్ధన్ యోజన ఇంట్రడ్యూస్ చేశారు. జన్ధన్ యోజన ఎక్కడికి వెళ్ళింది చూడండి. ఇప్పుడు ఒక టైంలో రాజీవ్ గాంధీ గారు చాలా ఫేమస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఢిల్లీ నుంచి ₹1 పంపిస్తే ఏదైనా పేదోళ్ళ కోసమో రైతు కోసమో పంపిస్తే అది స్టేట్ ఆయన దాకా చేరుకున్న దాకా 15 పైసలు అయిపోతుంది. మిగతా 85 పైసలు రూట్లోనూ మిగతా అందరూ కొట్టేస్తారు. ఎందుకంటే ఫిజికల్గా మూవ్ అవుతుంది ఇది, చెక్ కానీ క్యాష్ పేమెంట్ కానీ అట్లా. ఇప్పుడు అది లేదు కదా, బ్యాంక్ అకౌంట్ అందరికీ ఉంది. మోదీ గారు ఏం చేశారు, జామ్ అకౌంట్ అని చేశారు. దాన్ని జన్ధన్, ఆధార్, మొబైల్ మూడింటిని లింక్ చేశారు. సో దట్ మిస్యూజ్ ఉండదు. మీరు పంపిస్తున్న మనిషికే కరెక్ట్ అమౌంట్ పోతుందా లేదా అని తెలిసిపోతుంది. సో ఆయన మోదీ గవర్నమెంట్ ఇస్తున్న 6,000 రూపాయలు కానీ సంవత్సరానికి. అది కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ చూడండి, ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఇదే వాడుతున్నారు, ఇదే ఆధార్, మొబైల్, జన్ధన్ అకౌంట్ని వాడుతున్నారు. ఒక బటన్ ప్రెస్ చేస్తే అందరికి డబ్బులు వెళ్ళిపోతే ఈ రూపాయి వెళ్ళి 15 పైసలు కాదు, ఎవరు లేరు నడిమిట్లో, మిడిల్ మెన్ లేరు, తీసేసారు మిడిల్ మెన్, కరెక్ట్ బెనిఫిషరీకి వెళ్తుంది అనమాట. ఇది మహిళల స్కీమ్లకు మిగతా స్కీమ్ అన్నిటికీ జన్ధన్ వాడుకుంటున్నారు. ఎంత పేదోళ్ళైనా కానీ, ఎంత చిన్న మాలమూరి గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు అకౌంట్ ఉంది, వాళ్ళకి బెనిఫిట్స్ వస్తుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ రైతు భరోసా ఇస్తుంది. అందరు ఇట్లా ఇదే రూట్ తీసుకుంటున్నారు.
మళ్ళీ మీరు 67 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు ఆలోచించలేదో అని అడగాలి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. ఓకే, 67 సంవత్సరాలు పరిపాలించారు. దాంట్లో వాజ్పేయి గారిది 5 సంవత్సరాలు తీసేసేయండి కొంచెం. మిగతా కోయిలేషన్ గవర్నమెంట్ కొంచెం ఉంటే, జనతా పార్టీ ఉండే, దాంతో పక్కన తీస్తే 50 పెట్టుకోండి. ఏం చేశారు మీరు? ఇది మోదీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఈవెన్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, ఎన్ని వాటర్ కనెక్షన్స్ ఇచ్చాం మేము. మీరు ఇప్పుడు కూడా కావాలంటే జల్ జీవన్ మిషన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇవాళ పొద్దున మన స్టేట్లో తెలంగాణలో ఎంతమంది కనెక్షన్స్ ఉంది, ఎంతమందికి ఎంతసేపు నీళ్ళు వస్తుంది, ఎంత అక్కడ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ ఎక్కడక్కడ మొత్తం డీటెయిల్స్ ఇవాళ పొద్దున జరిగింది కూడా మీ దాంట్లో లైవ్గా అప్డేట్స్ ఉంటుంది. ఇది ముందెందుకు చేయలేదండి? ముందు కూడా కంప్యూటర్స్ ఉండే, ఇంటర్నెట్ ఉండే, కానీ చేయలేదందుకు అంటే ఒక లీడర్షిప్కి ఏంటంటే అన్నిటికంటే పెద్దది వాళ్ళ వైపు నుంచి ఒక డిసిషన్ తీసుకోవడానికి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఉంటుంది. అనౌన్స్మెంట్ ఎవరైనా చేస్తారు, నేను అది చేస్తాను, నేను కూడా చెప్తాను, నేను కిలో బంగారం ఇస్తాను అందరికీ అని చెప్తాను ఓటేసిన వాళ్ళకి. కానీ నాతో కాదు అది. మనం చెప్పిన దాన్ని పాటించాలి, చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది మోదీ గారు చేసి చూపించారు. చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే 65-70 స్కీమ్లు, ముద్రా లోన్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ వన్ ఆఫ్ ద మేజర్ అచీవ్మెంట్ మోదీ గవర్నమెంట్ ఏంటంటే, ఇది అగైన్ ఇది నిర్మలా సీతారామనో లేకుంటే నీతి ఆయోగ్ ఏవో చెప్పలేదు, వరల్డ్ బ్యాంక్ IMF చెప్పారంటే భారతదేశంలో ఉన్న ప్రజల్లో 25 కోట్ల మందిని పావర్టీ లైన్ నుంచి పైకి తీసుకొచ్చారు. మన పావర్టీ లైన్ డెఫినేషన్ చాలా మటుకు తెలిసిందే, అంత పెద్ద యూరోపియన్ స్టాండర్డ్ కానీ US స్టాండర్డ్ కంపేర్ చేయక్కర్లేదు. కానీ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, కోవిడ్ టైంలో మనం బియ్యం కానీ గోధుమలు కానీ ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టాం. ఎందుకంటే ఎవరికి చాలామందికి ఉద్యోగం ఉపాధి లేదు, ఏం లేదు. సో పేదవాళ్ళకి ఇద్దామని చెప్పి కోవిడ్ తర్వాత చాలామంది అన్నది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పేదవాళ్ళకి ఒక సేవింగ్ అది. వాళ్ళు లేకుంటే డబ్బులు ఇచ్చి రేషన్ షాప్ కాకుండా మిగతా ప్లేస్లో వెళ్ళి రేషన్ షాప్లో కూడా డబ్బులు కట్టి తీసుకోవాలి, అంత క్వాలిటీ బాగుండదు రైస్. దాని తర్వాత క్వాలిటీ పెంచారు. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ లైక్ తెలంగాణ వాళ్ళని కూడా మెచ్చుకోవాలి, ఫైన్ రైస్ చేశారు. గోధుమలకి ప్రాబ్లం లేదు క్వాలిటీ గురించి. ఆలోచించండి, 81 కోట్ల మందికి, 82 అని పెట్టుకోవచ్చు, 82 కోట్ల మందికి ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఉచిత బియ్యం కానీ గోధుమలు ఇస్తున్నారు ఉచితంగా. అప్పుడు వాళ్ళు అది కొనాలంటే ఉన్న ఖర్చులు వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు అన్నమాట. పావర్టీ రిడక్షన్లో ఇది చాలా పెద్ద ఏం చెప్తారు, ఒక రీజన్ అన్నమాట. ఇక్కడ వాళ్ళకి ఎవరు ఆకలిగా ఎవరు రాత్రి నిద్రపోకర్లేదు. మీకు బియ్యం వస్తుంది, దాంతోపాటు అఫ్కోర్స్ మీకు కొంచెం పప్పు కానీ మిగతా కానీ అన్నీ తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ చాలా మటుకు 90% ఇస్ టేకెన్ కేర్ దాట్ వే అన్నమాట. అట్లనే మాట్లాడుతూ మోదీ గారు చాలా మటుకు డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి దాని గురించి, కానీ మేజర్ ఫ్యాక్టర్ మోదీ గారు ఏమన్నారు, మనకు దేశంగా మనం ముందు పైకి వెళ్ళాలంటే, ఇంకా చాలా డెవలప్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్న. అది కరెక్టే. ఇవాళ చైనా అని మాట్లాడుతాం, US మాట్లాడుతున్నారు, యూరోప్ మాట్లాడుతున్నారు, అందరు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడతారు. చైనా ఎక్కడ దాకా మనతోనే ఉండే, చైనా 75-80 దాకా GDP మన ఇద్దరితో ఒకటే ఉండేది. దాని తర్వాత చైనా సడన్లీ టేక్ఆఫ్ చేసేసారు. ఎందుకు? వాళ్ళ ఇండస్ట్రీ ఓపెన్ అప్ చేసేసారు, ప్రైవేట్ సెక్టర్కి ఓపెన్ అప్ చేసేసారు, గవర్నమెంట్ సపోర్ట్ విపరీతంగా ఇవ్వడం మొదలుపెట్టారు, సబ్సిడీలు ఇవ్వాలి మొదలు. సో దాంతో ఏమైంది, కంటిన్యూస్గా కంప్లీట్గా చైనీస్ ఇండస్ట్రీ మారిపోయింది. ఇప్పుడు మనం ఎందుకు చేయలేదు? మనం అప్పుడు కూడా సోషలిస్ట్ మోడల్ ఉన్నాం. ఏది 5-year ప్లాను, గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఉండాలి, ఒకటే స్కూటర్ కంపెనీ బజాజ్, ఇంకా ఎవరు స్కూటర్ తయారు చేయకూడదు, ఒక మొనోపలీ లాగా పెట్టుకున్నాం మనం. సడన్గా మన నరసింహరావు గవర్నమెంట్ రాగానే వాళ్ళకి తెలిసిపోయింది ఈ మొనోపలీ బ్రేక్ చేయాలి. ఓపెన్ అప్ చేయకపోతే భారతదేశం మళ్ళీ చంద్రశేఖర్ గవర్నమెంట్ టైంలో బంగారం తీసుకెళ్ళి లండన్లో పెట్టి డబ్బులు తీసుకురావాల్సి వస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేసాం. హోమ్ లోన్ లాగా, గోల్డ్ లోన్ లాగా మనం చేసుకుంటాం. అది చంద్రశేఖర్ గవర్నమెంట్ పెద్ద గోల్డ్ లోన్ తీసుకున్నారు బ్రిటన్ దగ్గర నుంచి. ఇది జరగకూడదు ఇప్పటి నుంచి అని చెప్పి ఎకానమీ ఓపెన్ అప్ చేశారు. దాని తర్వాతనే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కొంచెం పికప్ అయింది. కానీ ఇప్పుడు మోదీ గవర్నమెంట్ చాలా మటుకు డిఫెన్స్ కానీ మిగతా సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద టైప్ పుష్ చేస్తున్నారు. మన దేశంలో మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. పెద్ద కంపెనీలు ఉన్నారు కానీ అంత పర్సంటేజ్ వైజ్ చూస్తే నంబర్లో ఇది ఆల్మోస్ట్ 80-90% ఉంటుంది. మిగతా 10% పెద్ద ఇండస్ట్రీ. నేను వాల్యూ చెప్పట్లేదు, వాల్యూమ్ చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఏంటి, వాళ్ళ పేమెంట్ సిస్టమ్స్ కరెక్ట్ చేయాలి. వాళ్ళకి ఏమైంది, వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తారు, ఓకే, 50 లక్షల మెటీరియల్ ఒక పెద్ద కంపెనీకి సప్లై చేస్తారు, వాళ్ళకి పేమెంట్ రాదు, పేమెంట్ ఆగిపోతుంది. తిరుగుతూ వాళ్ళు అంటాడు, నువ్వు నెక్స్ట్ టైం నువ్వు సప్లై చేయకు, నీకు పేమెంట్ లేదు, ఏం లేదంట. అట్లా మాట్లాడతారు వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు.
ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ చాలా క్లియర్గా రూల్స్ పెట్టేశారు, ఎన్ని రోజుల్లో పేమెంట్ చేయాలి. గవర్నమెంట్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉంటే వాళ్ళు ఎన్ని రోజుల్లో పేమెంట్ చేయాలి, పేమెంట్ చేయకపోతే దానికి ఉన్న శిక్ష ఏముంటుంది, ఇది చాలా క్లియర్గా పెట్టారు. ఎందుకంటే వీళ్ళకి చిన్న చిన్న కంపెనీస్కి ఇది పెద్ద ఒక క్యాష్ ఫ్లో ప్రాబ్లం ఇది. సో మోదీ గవర్నమెంట్ మాట్లాడుతూ కూడా అది కూడా ఆయన చెప్పారు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆయన చెప్పిందంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మాట్లాడుతూ మన డిఫెన్స్ సెక్టర్ గురించి చెప్పారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చిన టైంలో డిఫెన్స్ సెక్టర్ ప్రొడక్షన్ 200 కోట్లు ఎంతో ఉండే, ఇది ఎక్స్పోర్ట్ కోసం. ఇప్పుడు మనం 36,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనకు కావాల్సిన డిఫెన్స్ ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ 80-85% మన దేశంలోనే తయారవుతుంది. మీరు చూడండి, ఎన్నో కంపెనీలు ప్రైవేట్ సెక్టర్ నుంచి కూడా వచ్చేసారు. ముందు ప్రైవేట్ సెక్టర్ లేకుండే, మన ఆర్డినెన్స్ బోర్డ్సే ఉంటుండే. కళ్యాణి, టాటా, అదానీ, అంబానీ, మీరు ఎల్బిట్, కాన్పూర్ డిఫెన్స్ కారిడార్కి వెళ్తే మీకు 183 కంపెనీలు ఉన్నారు జస్ట్ దట్ కాన్పూర్ కారిడార్లో. మన దగ్గర ఆడిబాట్లలో కూడా చాలామంది కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. మన దగ్గర ఉన్న నీ యంగ్స్టర్స్కి అది మెకానికల్ చేశారో, ఎలక్ట్రికల్ చేశారో, కంప్యూటర్ చేశారో, ఏది చేసినా కానీ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి ఇక్కడ. మన దగ్గర 2020 దాకా ఒక్క స్టార్టప్ కూడా లేకుండే స్పేస్ సెక్టర్లో. మొత్తం ఇస్రో చూసుకుంటాం. 2020లో ఓపెన్ అప్ చేశారు స్పేస్ సెక్టర్. ఇప్పుడు మనం స్కై రూట్ కానీ, అగ్నికుల్ కానీ, మిగతా కంపెనీలు చూస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు రాకెట్, స్కై రూట్ అయితే ఆల్రెడీ లాంచ్ చేశారు, అగ్నికుల్ కూడా చేశారు. ఇప్పుడు ఈ ఫీల్డ్లో, జస్ట్ ద స్పేస్ సెక్టర్ ఫీల్డ్లో 400 కంపెనీలు ఉన్నారు స్టార్టప్స్. మీరు చూడండి, శ్రీహరికోట లైన్ కట్టిస్తారు ఇప్పుడు. ఒక 2-3 నెలల తర్వాత ప్రతి వారం 2-3 లాంచ్లు ఉంటాయి. ఆ పరిస్థితికి వచ్చేసాయి. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ లాంచ్ పోర్ట్ ఒకటి తమిళనాడులో స్టార్ట్ చేయబోతున్నారు. అక్కడి నుంచి కూడా లాంచెస్ ఉంటాయి. ఎంతోమందికి, లక్షలాది మంది యంగ్స్టర్స్కి ఉద్యోగం వస్తుంది. ఈ మార్పు ముందెందుకు చేయలేదు, ఎందుకు తీసుకురాలి, ఇది అడగాలి. మీరు వందే భారత్ గురించి మాట్లాడినప్పుడు కూడా కోచెస్ గురించి మోదీ గారు మాట్లాడారు. రైల్వే కోచెస్ ప్రొడక్షన్ 20 టైమ్స్ పెరిగింది, 21 టైమ్స్ పెరిగింది, 21 టైమ్స్ పెరిగింది. ఇది ఎందుకు ముందుకు జరగలేదు? 12 సంవత్సరాలు చేశారు, ముందెందుకు జరగలేదు? ఆయన మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడారు. ఆల్మోస్ట్ 1000 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు. యాక్చువల్ ఉన్నది 830-40, కానీ కొన్ని ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి, రికగ్నిషన్ ప్రాసెస్లో. యూపీఏ హయాంలో అది ఎంత ఉండే? 320. ఆలోచించండి, అదే 67 సంవత్సరాల్లో 320 మెడికల్ కాలేజ్ ఇప్పుడు 800 + 900 దాకా వెళ్ళిపోయింది. మెడికల్ సీట్స్ ముందున్నది 70,000, 80,000 ఉన్నది, ఇప్పుడు 140,000 అయిపోయింది. డబుల్ ఇన్ జస్ట్ 12 years. పీజీ సీట్స్ కూడా అంతే, ఇంజనీరింగ్ సీట్స్ కూడా అంతే. ఐఐటీస్ చూడండి, ఐఐఎమ్స్ ఎంత పెంచారు వీళ్ళు. నంబర్ ఆఫ్ ఇంక్రీజ్ లైక్ డ్రమాటిక్లీ. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అదొక పెద్ద ఫీల్డ్. అది మీరు శ్రీపెరంబదూర్ అక్కడ వెళ్తే, ఈవెన్ ఇటువైపు నోయిడా వైపు వెళ్తే కూడా మీకు చాలా కంపెనీస్ కనిపిస్తారు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. యాపిల్ కానీ, శాంసంగ్ కానీ, మిగతా కంపెనీలు అందరు ఇక్కడ ఉన్నారు మన దగ్గర. డొమెస్టిక్ కంపెనీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర తయారు చేసే మొబైల్ ఫోన్ ప్రొడక్షన్ లాస్ట్ 12 సంవత్సరాల్లో 33 టైమ్స్ పెరిగింది. పర్సంటేజ్ కాదు, 33 టైమ్స్ పెరిగింది. ఓకే, ఆలోచించండి నంబర్లు ఎంత ఉంటుంది. ఇప్పుడు యాపిల్ది ప్రతి యాపిల్ ఫోన్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని లోకంలో ఎక్కడ అంతా మేడ్ ఇన్ ఇండియాగా వెళ్తుంది. అది యుఎస్ కూడా అదే. ఎందుకు అది? ఎందుకంటే గవర్నమెంట్ వైపు నుంచి కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు, గవర్నమెంట్ వైపు నుంచి కొంచెం ట్యాక్స్ బ్రేక్స్ ఇచ్చారు. గవర్నమెంట్ ఏం చెప్తారు, ఒక ఈజీ టు డూ బిజినెస్ పాలసీ తీసుకొచ్చారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దాంతో ఈ బిజినెస్ అంతా వచ్చిందన్నమాట. ఎలక్ట్రానిక్స్, మన దగ్గర ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే 7 టైమ్స్ పెరిగింది, 7 టైమ్స్ పెరిగింది అన్నమాట. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్, ఇది మనకు చాలా బాగా తెలుసు మనందరికీ. నాలాంటి వాళ్ళు కూడా మ్యాక్సిమం అదే వేసుకుంటాం అన్నమాట, ఖాదీ లాంటి. మోదీ గారు ఎంకరేజ్ చేశారు, ఆయన మోదీ కోట్ వేయడం మొదలుపెట్టారు, చాలామంది దాన్ని ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు ఖాదీ ఇండస్ట్రీస్ 5 టైమ్స్ పెరిగింది లాస్ట్ 12 సంవత్సరాల్లో. ఆలోచించండి. ఇది చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇట్లాంటిది ఒక రిపోర్ట్ కార్డు కదా, న్యాచురల్లీ చెప్పాలి. అంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ 100% ఎట్లా జరిగింది అనేది కూడా తను వివరించడం జరిగింది. సో ఇట్లా నో గో ఏరియాస్ నుంచి వెళ్ళి గో హెడ్ ఏరియాస్ కూడా దాని గురించి కూడా మాట్లాడారు. ఇట్లా చాలా చాలా విషయాలు మాట్లాడారు. ఇంతకుముందు ఇట్లాంటిది ఎందుకు ఒక డెవలప్మెంట్ జరగలేదు అంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఎవరు లేదు. ఎందుకంటే మీరు వందే భారత్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి వందే భారత్
కోచెస్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్లో తయారవుతుంది ముందు. ఇప్పుడు బిఎంఎల్ వాళ్ళు కూడా చేస్తున్నారు. కొత్త టెక్నాలజీ ఏం కాదు, టెక్నాలజీ కొత్తది అనుకోండి, వాళ్ళ దగ్గర ఉండే ఆ టెక్నాలజీ, కానీ అది వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. ఎప్పుడు మీరు తయారు చేయండి, చూద్దాం, ఫస్ట్ ఒక సెట్ ట్రైన్ నడిపిద్దాం, దాన్ని బట్టి ఎట్లా ఉంటుంది చూద్దాం. వందే భారత్కి రైల్వే ట్రాక్స్ అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడున్న 100 కిలోమీటర్లు ఉన్న రైల్వే ట్రాక్స్ని 180-200 కిలోమీటర్కి పెంచాల్సి వస్తుంది స్పీడ్కి. అన్ని ట్రైన్స్ 120-180 వెళ్ళదు, కానీ ఆ స్పీడ్ దాకా లిమిట్ దాకా వెళ్ళొచ్చు కావాలంటే. సో దాని ట్రాక్స్ మార్చాలి, దాంట్లో లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, చేశారు గవర్నమెంట్. సో అన్నిటికీ ఒక లీడర్షిప్ కావాలి, ఇది ఇంప్లిమెంట్ చేయండి, నేను ఉన్నా మీతోని అని చెప్పడానికి. అది లేకుండే ముందేంటి, చాలా వీక్ ప్రైమ్ మినిస్టర్ ఉండే మన దగ్గర. ఓకే, ఆయన ఎకానమిస్ట్ అది ఇదని చెప్తారు, కానీ ఆయన పాపం నిర్ణయాలు తీసుకోలేకపోయారు. ఆయన పైన ఒక కమిటీ ఉండే, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పి, ఈ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, జాన్ డ్రెజే వాళ్ళు లాంటి వాళ్ళు ఎన్జిఓలు తెచ్చి దాంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు మన్మోహన్ సింగ్కి చెప్తుండే ఏం చేయాలని చెప్పేసి. ఆలోచించాలి, ఒక ప్రధానమంత్రి, ఎలక్టెడ్ ప్రధానమంత్రి అంటే అట్లీస్ట్ ఆయన రాజ్యసభ నుంచి వచ్చింది, కానీ అప్పుడు కూడా ఒక ప్రజల వైపు నుంచి ఎలక్ట్ అయి వచ్చిన గవర్నమెంట్ హెడ్ ఒక ప్రధానమంత్రిని ఒక ఎన్జిఓ కౌన్సిల్ చెప్తున్నారు మీరు ఏం చేయాలని చెప్పి. దానికోసం మన దేశం అక్కడే ఆగిపోయింది అనమాట ఆ 10 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ప్రాసెస్లో. డిజిటల్ ఇన్నోవేషన్ మీరు ఇప్పుడు చెప్పారు, డిజిటల్ ఇన్నోవేషన్ గురించి. మన దేశంలో మనకు తెలిసిందే, ముందు మనం పర్స్ లేకుంటే బయట దిగలేదు మనం. ఇప్పుడు మీరు పర్స్ ఎక్కడ పెడితే కూడా మీకు ప్రాబ్లం, మీ మొబైల్ ఫోన్ ఉంటే అది లేదు. చిదంబరం గారు ఒకసారి చాలా ఫేమస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పార్లమెంట్లో, ఈ డిజిటల్ ఇన్నోవేషన్ మోదీ గవర్నమెంట్ తీసుకొస్తున్నారు, యూపీఐ స్టార్ట్ చేస్తున్నారని చెప్పినప్పుడు, కూరగాయలు అమ్మే మా ఊర్లో ఒక లేడీ ఉంటుంది, దానికి చదువు లేదు, ఏం లేదు, చదువుకోలేదు అసలు. ఆమెకి ఏం తెలుసు డిజిటల్ గురించి, ఆమె దగ్గర ఎక్కడ ఇంటర్నెట్ ఉంది, ఆమె దగ్గర ఎక్కడ స్వైప్ మిషన్ ఉంది, మీరు ఏం డిజిటల్ ఇన్నోవేషన్ తీసుకొస్తున్నారు, ఏం యూపీఐ తీసుకొస్తున్నారు అన్నారు. ఇప్పుడు అదే చిదంబరం దగ్గర అడగాలి. మీరు ఎక్కడ వెళ్ళినా కానీ దేశంలో ఎంత చిన్న పల్లెటూరుకి వెళ్ళినా కానీ ఒక కొబ్బరి బండి అమ్ముతున్నో, ఒక వెజిటబుల్ కూరగాయలు అమ్ముతున్నా, ఎవరైనా ఉండొచ్చు, చిన్న కిరాణా కొట్టు కూడా ఉండొచ్చు, వాళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటుంది. అంటే ఊళ్ళలో టేలాలు అని చెప్పేసి ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ సార్, తెలంగాణలో టేలా అని అంటారు, చిన్నది ఒక ఏమంటారు ఐరన్ షీట్ తోని వాళ్ళు టేలాలు వేసుకుంటారు. ఈవెన్ అక్కడ కూడా ముసలి వాళ్ళే ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా ఈ క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఇప్పుడు సో ఆలోచించండి, ప్రతి దానికి మనకు ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడు మనకి క్యాష్ చేయాల్సిన అవసరం లేదు, మీరు రిస్క్ లేదు. పిక్ పాకెట్లు అందరూ అవుట్ ఆఫ్ బిజినెస్ అయిపోయారు ఇప్పుడు. ఈవెన్ బెగ్గర్స్ అంటే అనొద్దు, అదే వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. వాళ్ళు గుడి దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా కనిపిస్తారు, క్యూఆర్ కోడ్ పెట్టుకున్నారు కొంతమంది, దాంట్లో కొట్టండి అంటున్నారు వాళ్ళు. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ మన దగ్గర ముందు పెరిగింది అనుకోండి, 2G నుంచి వచ్చి 3Gకి వచ్చి 4G నుంచి 5G నవ్వేయకుండా 6G 4 times పెరిగింది ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో స్పీడ్స్ పెరిగింది అనమాట. ఇప్పుడు 300 Mbps అంటే అందరూ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ముందు 10 Mbps అంటే చాలా పెద్ద, 10-15 అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు 300, ఇప్పుడు 6G వస్తే మళ్ళీ పెరుగుతుంది. దాంతోపాటు పేటెంట్ గురించి మోదీ గారు మాట్లాడారు 4 times. పేటెంట్ ఫైలింగ్లో అంటే మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే దాని ప్రాసెస్ మీరు పేటెంట్ చేస్తారు, సో అదే ఎవరు కాపీ కొట్టరు దాన్ని. మనం దాంట్లో చాలా వెనుకకున్నాం. చైనా వాస్ లైక్ ఆల్మోస్ట్ 30-40 times మన పేటెంట్ ఫైల్ చేస్తారు వాళ్ళు. అక్కడున్న గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తారు. మన దగ్గర నుంచి మోదీ గవర్నమెంట్ ఏం చెప్పారు, మీకు పేటెంట్ ఉందా, మీకు ప్రాసెస్ చేశారా, పేపర్ వర్క్ అంతా అయిందా, మీరు పేటెంట్ ఫైల్ చేయండి, మీకు డబ్బులు ఇస్తాం. ఎందుకంటే దానికి ఒక ఫీజు ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్ కదా, వాళ్ళకి ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంది. ఇండియా పేటెంట్ ఆఫీస్ నుంచి ఫైల్ చేయాల్సి వస్తుంది, దానికి డబ్బులు గవర్నమెంట్ ఇస్తున్నారు. సో దట్ పేటెంట్స్ విల్ ఇంక్రీజ్ అనమాట మన దగ్గర. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నుంచి నెక్స్ట్ స్టెప్ పేటెంట్స్కి వస్తుంది. ఫార్మా ఉండొచ్చు, ఎలక్ట్రానిక్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు మీరు మాట్లాడింది 100 times ఇట్ ఇంక్రీస్డ్. 100% కాదు, 100 times. ఆలోచించాలి. ట్యాప్ వాటర్ ముందు ఫస్ట్ డిస్కస్ చేసాం, జల్ జీవన్ మిషన్ 15 times పెరిగింది, 15 times. ఎల్పిజి ఇప్పుడు 6 times ఫాస్టర్గా ఎక్స్పాండ్ అవుతుంది, ఎల్పిజి సిలిండర్స్. టాయిలెట్స్, మోదీ గారు టాయిలెట్ కట్టగానే అందరు నవ్వారు ఆయన మీద, ఏం టాయిలెట్లు, ఎవరికి టాయిలెట్లు, ఎందుకు ఇది అని చెప్పేసి. అర్బన్ ఏరియాలో ఉన్న మనకి టాయిలెట్స్ ఇస్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్, కానీ రూరల్ ఏరియాలో ఉన్న మహిళలకి అది చాలా పెద్ద ప్రాబ్లం. పొద్దున్న బహిర్భూమి అని చెప్పేసి అంటారు, అంటే ఎర్లీ మార్నింగ్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది, మిగతా టైంలో ఏ టైంలో వచ్చినా కూడా అసలు మహిళలు వెళ్ళలేరు బయటికి. సో ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళాలి, అక్కడ పాము కాటుతోని పోయే వాళ్ళు ఉంటారు, అంటే చాలా వరకు అఘాయిత్యాలు కూడా జరిగేటి ఆడవాళ్ళ పైన. సో ఆలోచించండి, అక్కడి నుంచి ఇప్పుడు మీ ఇంట్లో టాయిలెట్ ఉంది, సో దట్ ఇస్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్ అన్నమాట.
యాజ్ మచ్ as మీరు ఎల్పిజి తీసుకొచ్చినప్పుడు బొగ్గుతోనో కర్రలతోనో కుక్ చేసిన వాళ్ళకి లంగ్ ప్రాబ్లం ఉంటుంది, అది మొత్తం పోయింది కంప్లీట్గా. సో ఈ ఇల్లు 2 bedroom హౌసెస్ అని ఇక్కడ చెప్తారు, అది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంది దాంట్లో. అది ఆల్మోస్ట్ 3 times పక్కా హౌసెస్ కట్టారు, 3 times. అంతే 100 కడితే ఇప్పుడు 300 కడుతున్నారు. మన దగ్గర అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మనకు వచ్చింది కోవిడ్ టైంలో ఈ చిప్స్ గురించి, అంటే ఏది కంప్యూటర్ చిప్స్ గురించి. ఆ టైంలో కోవిడ్లో సడన్గా చైనా వాళ్ళ ప్రొడక్షన్ ఆపేశారు, మనకి చిప్స్ రావడం బంద్ అయిపోయింది. తైవాన్ సేమ్ థింగ్, కొరియా సేమ్ థింగ్. సడన్గా మన దగ్గర ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, వాషింగ్ మిషన్ నుంచి టీవీల దాకా, బైక్స్ నుంచి కార్ల దాకా మనకి డిలేస్ రావడం మొదలైంది. 6 నెలలు, సంవత్సరం పాటు కార్ డెలివరీ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏంట్రా అంటే కార్ అంతా ఉంది కానీ చిప్స్ లేవు దాంట్లో. ఇప్పుడున్న వెహికల్స్ కానీ ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ ఐటమ్ అన్నీ చిప్స్ మీద నడుస్తుంది లేదు. అప్పుడు మోదీ గవర్నమెంట్కి అర్థమైంది ఇది మనం మిగతా వాళ్ళ మీద డిపెండ్ కాలేము, వీ షుడ్ మేక్ అవర్ ఓన్ చిప్స్. దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్ మేకింగ్ చిప్స్. మోదీ గారు నిన్న మాట్లాడుతున్నారు దాని గురించి. 3 ప్లాంట్స్ ఆల్రెడీ ఆపరేషనల్గా ఉంది. మనం చిప్స్ బయట లోకానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది కాకుండా ఇంకొక 7 నుంచి 8 ప్లాంట్స్ నెక్స్ట్ 1 or 2 yearsలో స్టార్ట్ అవుతుంది. ఆలోచించండి, ఇది ముందు ఎందుకు చేయలేదు మీరు అడగొచ్చు. 85లో మన దగ్గర ఒక చిప్ ప్రొడక్షన్ ప్లాంట్ ఉండే చండీగఢ్ దగ్గర. అది సడన్గా ఇట్ కాట్ ఫైర్, ఎందుకో మంటలు వచ్చేసి పోయింది అది కంప్లీట్గా. దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా, 1-2 సంవత్సరాలు చేయలేదు. ఆలోచించండి, ఆ ఆపర్చునిటీ మొత్తం పోయింది మన దగ్గర. తైవాన్, చైనా, కొరియా, యుఎస్ వీళ్ళు మార్కెట్ లీడర్స్ అయిపోయారు. మనం వాళ్ళ దగ్గర నుంచి కొనాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే సార్, 85 అంటే తక్కువ పీరియడ్ కాదు. మీరు అన్నట్టు 2 years లేకపోతే 3 years, అట్లీస్ట్ 5 years తర్వాత అయినా తీసుకున్నా కూడా, 90sలో స్టార్ట్ చేసినా కూడా ఈ పాటికి ఇంకొక రకంగా ఉండేది. మనం ఇప్పటికే చాలా దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అది లేకుండా మనమే ఇంక ఎక్స్పోర్ట్ చేసే దిశలో ఉండేవాళ్ళం కదా సార్. మీకు డిసిషన్ తీసుకోవడానికి ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి. అన్ని డిసిషన్ సక్సెస్ఫుల్ కాదు. మీరు ఒక ఇండస్ట్రీ పెట్టడానికి, ఏదో పెట్టుబడి పెట్టడానికి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు, ఒక ప్లాన్ చెప్పారు, అది ఫెయిల్ కావచ్చు, నో ప్రాబ్లం. 10 దాంట్లో 8 సక్సీడ్ అయితే చాలు మనకి, అన్నీ సక్సీడ్ కావు. కానీ అది చేయకుండా అది ఫెయిల్ అయిపోతుంది, మనం చేయకూడదని కూర్చున్నారు. దీంట్లో ఇంటర్నేషనల్ మాఫియా కూడా పనిచేసేది దాంట్లో. ఎందుకంటే మనం ఇక్కడ తయారు చేస్తే మళ్ళీ అక్కడి నుంచి మనం కొనుక్కోలేము కదా, అది వాళ్ళకి బిజినెస్ ఉండదు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో అదొకటి. సో ఇప్పుడు 7 నుంచి 8 కొత్త పాలసీ అనౌన్స్మెంట్ చేశారు, ప్లాంట్స్ రాబోతుంది. ఇంకోటి మన మినరల్స్ గురించి మాట్లాడుతుంటాం మనం, చాలా క్రూషియల్ ఇప్పుడు. ఎందుకంటే ప్రతి దానికి, ప్రతి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్కి మన చిప్స్ తయారు చేయాలంటే చాలా మటుకు మనకు మినరల్స్ కావాల్సి వస్తుంది దానికి. అది ఇప్పుడు చాలా మటుకు షార్ట్ సప్లైలో ఉంది. చైనా ముందే దీంట్లో దుంకేశారు, ఎప్పుడో 10-15 సంవత్సరాల ముందు దే రియలీ గాట్ ఇన్ టు ఇట్. అండ్ దే కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటెడ్ కంప్లీట్ ఆఫ్రికా కానీ మయన్మార్ కానీ అక్కడిక్కడ వెళ్ళి మొత్తం తవ్వి తీసుకొచ్చేసారు. రేర్ ఎర్త్స్ అంటారు దాన్ని. రేర్ ఎర్త్స్ తెచ్చుకొని పెట్టుకున్నారు. మన దగ్గర కూడా ఉంది, డొమెస్టిక్లీ కూడా మనం ఎక్స్ప్లాయిట్ చేస్తే మన దగ్గర 50% మనకు ధర ఉంది. మన మిగతా 50% బయట నుంచి మోదీ గారు వెళ్ళినప్పుడు కూడా ఆఫ్రికా కానీ మిగతా దేశాలు అప్పుడు ఒప్పందం చేసుకున్నారు, టు జాయింట్లీ డెవలప్ అండ్ టేక్ ఇట్ అవుట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు, మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది, మనం డిగ్ చేసి బయటికి తీయొచ్చు అనమాట. చైనా అదే చేస్తున్నారు. అదొకటి. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అని చెప్పి లాస్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. క్రిటికల్ మినరల్ కారిడార్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దాకా కంటిన్యూస్ రోడ్లో అవతల 2 సైడ్లలో పెద్ద పెద్ద మినరల్ క్వార్టర్స్, అక్కడ జోన్స్ ఉన్నాయన్నమాట. ఇంకోటి మన దగ్గర మనకు అన్నిటికీ పెద్ద ప్రాబ్లం రాబోతుంది ఏంటంటే పవర్, ఎలక్ట్రిసిటీ. మోదీ గారు చాలా మటుకు అనౌన్స్ చేశారు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, కానీ చంద్రబాబు నాయుడు గారు గూగుల్లో ఒక ప్లాంట్ పెట్టారు, డేటా సెంటర్ పెట్టారు వైజాగ్. దీనికి అన్నిటికీ పవర్ కావాలి. అది కూడా మన పాపులేషన్ కూడా పెరుగుతుంది, ఇండస్ట్రీస్ పెరుగుతుంది, పవర్ కావాలి. ఓకే, మన ట్రెడిషనల్ హైడల్ పవర్ ప్రాబ్లం ఏంటంటే అది వర్షాలు రాకపోతే ఇప్పుడు ఈ వర్షంలాగా ఆగిపోతుంది, హైడల్ పవర్ తగ్గిపోతుంది చాలా. బొగ్గు, ఒకరోజు బొగ్గు ఉండదు, 40, 50, 60 సంవత్సరాల తర్వాత ఈ బొగ్గు బహుశా ఫినిష్ అయిపోతుంది, జస్ట్ లైక్ ఆయిల్. అప్పుడు ఏం చేస్తారు? దట్ ఈస్ వేర్ న్యూక్లియర్ పవర్ కమ్స్ ఇన్. కానీ న్యూక్లియర్ పవర్లో ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ ఎంట్రీ చాలా రెస్ట్రిక్టెడ్ ఉండే. గవర్నమెంటే నడిపిస్తారు అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటి, గవర్నమెంట్ దగ్గర పెట్టుబడి పెట్టడానికి ఒక లిమిట్ ఉంది, అంత డబ్బులు పెట్టలేరు వాళ్ళు.
కొత్త టెక్నాలజీ తీసుకురావాలంటే రష్యా దగ్గర నుంచో యూఎస్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ తీసుకొస్తే వాళ్ళు చూసుకుంటారు ఇదంతా, మీరు ఏం చేయక్కర్లేదు. కానీ ప్రైవేట్ సెక్టర్ ఏమంటున్నారు, భోపాల్ లాగా ఒక యాక్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? భోపాల్లో గ్యాస్ లీక్ అయినప్పుడు యూనియన్ కార్బైడ్ వాజ్ రెస్పాన్సిబుల్, కానీ వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోలేదు. వీళ్ళేం భయపడుతున్నారు అంటే రేపు ఏదైనా న్యూక్లియర్ యాక్సిడెంట్ అయితే లైక్ ఫుకుషిమా లాగా జరిగితే ఏదైనా ఎవరు రెస్పాన్సిబుల్? హూ విల్ పే? ఎందుకంటే బిలియన్స్లో ఉంటుంది దాని కాంపెన్సేషన్. ఎవరు ఇస్తారు? సో గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చారు, శాంతి యాక్ట్ అని చెప్పి. దాని క్రితం చాలా క్లియర్గా డిఫైన్ చేశారు ఎవరు దేనికి రెస్పాన్సిబుల్ ఉంటారు, ఎవరు దేనికి సేఫ్టీ మెజర్స్ గురించి, ఎవరు కాంపెన్సేషన్ గురించి మొత్తం డీటెయిల్ ఇచ్చేస్తారు. కాకూడదు, టచ్ వుడ్, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. న్యూక్లియర్ యాక్సిడెంట్ అంతా అంతే సంగతి. మనం చెర్నోబిల్ చూసాం, మనం ఫుకుషిమా చూసాం, జరగకూడదు. కానీ జరిగితే ఏంటి? సో శాంతి యాక్ట్ తీసుకొచ్చారు. దాంట్లో చాలా మటుకు క్లియర్గా గవర్నమెంట్ డిఫైన్ చేశారు ఏంటంటే. సో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు రావడం మొదలుపెట్టింది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ టెక్నాలజీ, అది కొత్త టెక్నాలజీ. పెద్ద ప్లాంట్స్ అక్కర్లేదు మనకి. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఉంటుంది, అది మూవబుల్ ఉంటుంది, అది వీ కెన్ మూవ్ ఇట్ ఆల్సో, అది కూడా చేయొచ్చు అనమాట. అది కాకుండా మోదీ గారు మాట్లాడుతూ ఏంటంటే సముద్రం అంతా మీరు చెప్పారు చూడండి, ఇప్పుడు చాలా మటుకు మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ లేవు మన దగ్గర, అసలు చాలా తక్కువ. కృష్ణా గోదావరి బేసిన్ ఒకటి, అటువైపు బాంబే హై ఒకటి. కానీ పొటెన్షియల్ ఉంది మన దగ్గర. అండమాన్స్ కానివ్వండి, కోస్టల్, మన చాలా పెద్ద కోస్ట్ లైన్. అండమాన్ నికోబార్లో అంటే గ్యాస్ అనేది మనకి దొరికింది, ఒక సోర్స్ అనేది దొరికింది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మేబీ టేక్స్ 10 years టైం తీసుకుంటుంది అని చెప్పేసి మనం అట్లాంటిది ఇంకా కొంచెం చేస్తే ఇంకా ఎక్కడైనా మనకి దొరికే ఛాన్సెస్ ఉంటుంది. కానీ దానికి పెట్టుబడి చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు ఒక 10 wells డ్రిల్ చేస్తే దాంట్లో బహుశా 1-2 ప్రెజెన్స్ ఉండొచ్చు హైడ్రోకార్బన్స్ది. దాని తర్వాత దాన్ని టెస్ట్ చేయాల్సి వస్తుంది. టెస్ట్ చేసినప్పుడు మీకు అప్పుడు తెలిసిపోతుంది దీంట్లో దాంట్లో ఆయిల్ ఉంది, క్వాంటిటీ, సఫిషియెంట్ క్వాంటిటీ డ్రిల్ చేసి తీయడానికి. ఒకసారి అది కూడా ఉండదు. సో మీరు ఇంత 10 డ్రిల్ చేశారు, దాని డబ్బులు మొత్తం పోతుంది. దట్ ఈస్ ద రిస్క్ వీ హ్యావ్ టు లివ్ విత్. మనం గల్ఫ్ లాగా కాదు, వాళ్ళ దగ్గర హైడ్రోకార్బన్స్ ఆ ఏరియాలో చాలా ఉంది. దే ఆర్ వెరీ లక్కీ. వాళ్ళకు కూడా తెలియదు 60-70 సంవత్సరాల ముందు ఇట్లా ఉందని వాళ్ళకు కూడా తెలియదు. కానీ అప్పుడు జరిగిన ఒక జియోలాజికల్ ఒక దాంట్లో వాళ్ళకి అది మొత్తం ఏరియా అంతా వాళ్ళకి వచ్చేస్తుంది. మన దగ్గర బహుశా ఉండొచ్చు, చెప్పలేము. వీ హ్యావ్ నాట్ ఎక్స్ప్లాయిటెడ్ ఇట్ అన్నమాట. చూద్దాం. ఎందుకంటే వెనిజువేలా దగ్గర ఆయిల్ ఉంది. వెనిజువేలా గల్ఫ్లో లేదు కదా, వెనిజువేలా ఎక్కడో ఉంది, అమెరికాలో ఉంది, సౌత్ అమెరికా. అంటే డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడో మనం చూసాము. షేల్ ఆయిల్ వాళ్ళ ముందు అమెరికా ఇంపోర్ట్ చేస్తుండే ఆయిల్ అంతా చాలా మటుకు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత అన్న డ్రిల్ బేబీ డ్రిల్ అని చెప్పి మొదలుపెట్టారు. ఎన్వైర్మెంట్ అంతా గోలిమారు, మీ ఇంత కావాలంటే డ్రిల్ చేసుకోండి, షేల్ ఆయిల్ అని చెప్పి వాళ్ళ షేల్ ఆయిల్ డ్రిల్ చేస్తారనమాట. అమెరికా ఇప్పుడు నెంబర్ 1 అయిపోయారు ప్రొడ్యూసర్ ఆయిల్. అది ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు. ఇట్స్ ఎన్వైర్మెంట్లీ చాలా డేంజరస్. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నారు, అదే చేయాలని చెప్పి. ఇట్లాంటి చాలా మటుకు మోదీ గవర్నమెంట్ ఒక 85,000 కోట్ల సముద్రమంతన్ ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. అది ఈ కంప్లీట్ కోస్టల్ ఏరియా మొత్తం కవర్ చేయబోతున్నారు. ఇంకోటి మనం చూసాం, ఈ గ్యాస్ క్రైసిస్ వచ్చినప్పుడు మన ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ చేసిన తర్వాత మనకు కొంచెం ఎల్పిజి ప్రాబ్లం వచ్చింది ఆయిల్తో పాటు. గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తారంటే ఆ టైంలో పైప్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పి మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్కి వెళ్తే మీకు ఎల్లో కలర్లో ఒక పైప్ కనిపిస్తుంది, మీ కిచెన్కి డైరెక్ట్ వచ్చేస్తుంది. మీకు సిలిండర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీరు వెళ్ళి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లాగా కనెక్ట్ చేసుకుంటారు, మీ గ్యాస్ స్టవ్ని వాడుకుంటారు. దానికి ఒక మీటర్ రీడింగ్ ఉంటుంది, వాళ్ళు వచ్చి మీటర్ రీడింగ్ తీసుకెళ్తారు, మంత్లీ పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు గవర్నమెంట్. అట్లీస్ట్ అర్బన్ సెంటర్స్లో ఎక్స్పాండ్ చేస్తున్నారు చాలా పెద్ద. ఇప్పుడు 1.75 crores హౌస్ హోల్డ్ ఇప్పుడు కనెక్టెడ్ ఉంది. దాన్ని పెంచి 10-15 కోట్లు చేయడానికి ప్లాన్ ఉంది గవర్నమెంట్ దగ్గర. ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. సో దాట్ అట్లీస్ట్ 50% ఆఫ్ ది కంట్రీ మన దగ్గర ఈ పైప్ న్యాచురల్ గ్యాస్ వస్తే మనకి కాస్ట్ తగ్గిపోతుంది, ఇంపోర్టింగ్ కాస్ట్ గ్యాస్. అదొకటి పెద్ద ఇదన్నమాట. సోలార్ మీద చాలా పెద్ద పెట్టుబడి పెడుతున్నాం. సోలార్ ప్లాంట్స్ కానీ, ఎందుకంటే ఆల్మోస్ట్ 140 gigawatts ఇప్పుడు పవర్ ప్రొడ్యూస్ చేయబోతున్నాం సోలార్. హైడల్ తగ్గిపోతుంది, నేను చెప్పినట్టు కొన్ని సంవత్సరాల తర్వాత బొగ్గు మళ్ళీ ఆగిపోతుంది. సో న్యూక్లియర్ అండ్ సోలార్ విల్ బి 2 of our బిగ్గర్, మనకు అన్నిటికన్నా పెద్ద అడ్వాంటేజ్ సన్. సో మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని ప్లాన్స్ అది చేశారు. దాంట్లో మీరు ప్రొడ్యూస్ చేసి అమ్మొచ్చు, గ్రిడ్కి మీరు అమ్మొచ్చు. ఆలోచించండి. సో ఇట్స్ నాట్ జస్ట్ మీరు ఒక సోలార్ ప్యానల్ మీ ఇంట్లో పెట్టుకున్నారు, దాని నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ మీరు వాడుకుంటారు, దాని తర్వాత ఎక్సెస్ మీకు గ్రిడ్కి ఇవ్వచ్చు అనమాట, గవర్నమెంట్కి ఇవ్వచ్చు. అది కాకుండా మోదీ గవర్నమెంట్ చాలా మటుకు ఆయన ఒక సింపుల్ లాజిక్గా మాట్లాడుతూ 7 మెయిన్ పాయింట్స్ చెప్పారు ఆయన. ఓకే, మనం ఒక్కొక్కటిగా అనలైజ్ చేద్దాం దాన్ని. 7 మేజర్ పాయింట్స్ ఏంటి? 1 వాస్ అబౌట్ గోయింగ్ ఫార్వర్డ్ విత్
మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మనం చాలా మాట్లాడాం. మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక కంప్లీట్ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. మన యంగ్స్టర్స్కి ఉద్యోగానికి ప్రాబ్లం ఉండదు, మన ఇండస్ట్రీ పెరుగుతుంది, మన ఎక్స్పోర్ట్స్ పెంచుకోవచ్చు. సో మోదీ గవర్నమెంట్ ఏమన్నారంటే స్మాల్ కాంపోనెంట్స్ నుంచి పెద్ద కాంప్లికేటెడ్ ఫైనల్ ప్రోడక్ట్ దాకా మనమే తయారు చేద్దాం, మన చైనా మీద మిగతా యూరోప్ మీద డిపెండ్ కాక్కర్లేదు, వీ హ్యావ్ టు డూ. దాంట్లో చాలా మటుకు డొమెస్టిక్ వాల్యూ చైన్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా మీరు చాలా స్ట్రిక్ట్ ఫోకస్ ఆన్ జీరో డిఫెక్ట్, క్వాలిటీ షుడ్ బి టాప్ ఆఫ్ ద లైన్, క్వాలిటీ గురించి కాంప్రమైజే ఉండకూడదు అని మోదీ గారు చెప్పారన్నమాట. సో దాంట్లో మనం చూడాల్సింది, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ గోయింగ్ టు బి చాలా మటుకు మన దేశం నెక్స్ట్ 20 years ప్రోగ్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఉంటుంది. అది మనం చూసుకుంటే చాలు, మనకు చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఇప్పుడు కూడా మనం చాలా మటుకు ఇంపోర్ట్ చేస్తున్నాం, మనకు కావాల్సిన చైనా నుంచి అక్కడి నుంచి. అది మనం ఆపాల్సిన. నెక్స్ట్ ఏమో అగ్రికల్చర్ అండ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడారు. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు పెద్ద ప్రాబ్లం వస్తుంది మనకి, చాలా మటుకు పెస్టిసైడ్ ప్రాబ్లం ఉంది, రిజెక్షన్ వస్తుంది అక్కడ. అది ఆపడానికి మీరు న్యాచురల్ ఫర్టిలైజర్స్ వాడండి, దాంతోపాటు కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేయండి. సో దానికి ప్రాసెసింగ్కి, ఫుడ్ ప్రాసెసింగ్కి మనం చాలా మటుకు మన దగ్గర ఉన్న ఫుడ్ అండ్ వెజిటబుల్ని మనం వేస్ట్ చేస్తాం, స్పాయిల్ అయిపోతుంది. దాన్ని ప్రాసెస్ చేయొచ్చు, దానికి కావాల్సిన సప్లై చైన్ డెవలప్ చేయొచ్చు, కోల్డ్ చైన్స్ డెవలప్ చేయొచ్చు. ఇది మోదీ గారు అన్నారు. మూడోది ఆయన అన్నారు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అని, మూడో స్ట్రీమ్ అనమాట. దాంట్లో చాలా మటుకు ఏఐ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇట్లాంటి ఫీల్డ్స్ అన్నీ మాట్లాడారు మోదీ గారు. అండ్ హీ సెడ్ దట్ క్లియర్గా మేడ్ ఇన్ ఇండియా 6G గురించి మాట్లాడారు. అది కాకుండా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్ఫర్మేషన్. దీంట్లోనే ఒక చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ మాట్లాడుతూ, ఆఫ్కోర్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్, కానీ మోదీ గవర్నమెంట్ ఈ కోచింగ్ మాఫియాని టేక్ ఓవర్ చేయడానికి ఏం చేశారంటే ఇప్పుడు డిజిటల్ లెర్నింగ్ పిల్లలకి, ఇది కోవిడ్ టైంలో చూసాం మనం చాలా మటుకు. నౌ కోచింగ్, మీరు జేఈ అపియర్ కావాలనుకుంటున్నారా, లేకుంటే మీరు నీట్కి అపియర్ కావాలనుకుంటున్నారా, లేదు మీరు చార్టర్డ్ అకౌంటెన్సీ ఎగ్జామ్కి అపియర్ కావాలనుకుంటున్నారా, లేదు మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్కి వెళ్ళాలనుకుంటున్నారా, ఏదైనా కానీ ఆర్కిటెక్చర్ కానీ మీకు ఆన్లైన్ కోచింగ్ ఇస్తారు గవర్నమెంట్, ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తారు. ఇంకా అది ఫార్మాట్ డెవలప్ కాలేదు, కానీ ఫ్రీగా మీరు నేర్చుకోవచ్చు ఆన్లైన్. సో పెద్ద ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. దానికి పిల్లలకి ఎప్పుడు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి డిసైడ్ చేస్తారు వాళ్ళు, మోస్ట్ ప్రాబ్లీ సీనియర్ క్లాసెస్లో ఉంటుంది, అక్కడి నుంచి వాళ్ళకి ఫ్రీ కోచింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఇది చాలా మంచి మూవ్. ఎందుకంటే ఎక్కడ ఉన్న ఏ పల్లెటూరులో ఎక్కడో ఉన్న పిల్లలు సిటీకి వచ్చి అమీర్పేట్లో, దిల్సుఖ్ నగర్లో అక్కడిక్కడ ఉండక్కర్లేదు, కోటాకి వెళ్ళక్కర్లేదు. వాళ్ళు ఇంట్లో కూర్చొని రెగ్యులర్ స్కూల్కి వెళ్తూ వాళ్ళు సాయంత్రం పూట వచ్చి, లేకుంటే హాలిడే రోజు కూర్చొని మొత్తం క్లాసులు వాళ్ళు ఆన్లైన్ తీసుకోవచ్చు వితౌట్ ఎనీ పేమెంట్. ఇది చాలా మంచి మూవ్ గవర్నమెంట్. అది దీంతో ఏమవుతుందంటే ఈ సోకాల్డ్ పేపర్ లీక్లు, దానికంటే ఈ పేపర్ లీక్లు ఎవరు చేస్తారు, మాఫియా చేస్తారు. ఏది కోచింగ్ మాఫియా, వాళ్ళ పిల్లలకి అడ్మిషన్ రావాలి, వాళ్ళు ఫుల్ పేజ్ యాడ్లు వేయాలి, దానికోసం చేస్తారు వాళ్ళు. అది ఇప్పుడు పోతుందన్నమాట. నెక్స్ట్ గతిశక్తి, 4th స్ట్రీమ్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ స్పీడ్, ఇన్లాండ్ వాటర్వేస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, పోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్, మన పోర్ట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయడంలో గతిశక్తి చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు గో ఫుల్ ఫ్లెడ్జ్డ్ దాట్ అని చెప్పారు. పోర్ట్స్ డెవలప్ చేయాలి. ఇప్పుడు విడిన్యం డెవలప్ చేసాం కేరళలో, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వస్తుంది, అది 3 phases 30 సంవత్సరాలు పడుతుంది, కానీ టైం స్టార్ట్ చేయాలి ఎక్కడో మనం అనమాట. నెక్స్ట్ ఏమో గ్రీన్ ఎకానమీ గురించి మాట్లాడారు. మనం మొన్న హైడ్రోజన్ ట్రైన్ లాంచ్ చేసాం. సో దాని గురించి మోదీ గారు ఏమనంటే రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తున్నప్పుడు చాలా మటుకు స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ అండ్ ఆల్ విల్ బి ఎ బిగ్ ఇష్యూ. దాని టెక్నాలజీ డెవలప్ చేయాలి. చైనా చేస్తున్నట్లు మనం కూడా మొదలు పెట్టాలి. సో ఉన్నారు, కానీ వీ హ్యావ్ టు కీప్ ఇంప్రూవింగ్ అన్నమాట దానికోసం. అది కాకుండా దెన్ ఈ సెట్ సాఫ్ట్ పవర్, మనది ఇంకా అది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ పవర్ అంటే మన యోగా, ఆయుర్వేద, ఇట్లాంటి ఫీల్డ్స్లో మనకి చాలా మటుకు మనకి ఎక్స్ట్రా ఎడ్జ్ ఉందన్నమాట. ఎక్స్ట్రా ఎడ్జ్ని ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం, ఇండియాస్ హెరిటేజ్, మన టెంపుల్ హెరిటేజ్ మనం మార్కెట్ చేయట్లేదు కరెక్ట్గా. దాన్ని మార్కెట్ చేసి బయట నుంచి టూరిజం తెచ్చుకోవాలి. ఆయుర్వేద కెన్ బి వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్. అది మీరు కేరళలో చూస్తున్నారు, చాలా మటుకు కేరళలో ఆయుర్వేద ఇస్ యూస్డ్. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ చాలామంది వస్తారు కేరళకి రీజ్యూవనేషన్ కోసం అన్నమాట. అది కాకుండా లీడర్షిప్, అగ్రెసివ్ ఎకానమీ, మన క్రియేటివ్ ఎకానమీ కూడా, ఏది విఎఫ్ఎక్స్ ఉండొచ్చు, గేమింగ్ ఉండొచ్చు. అది మోదీ గారు మన వేవ్స్ అని చెప్పి కాన్ఫరెన్స్ ఉండే, దాంట్లో వెళ్ళారు మోదీ గారు, మాట్లాడారు కూడా. అక్కడ చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఎగ్జిబిట్ చేశారు. అట్లాంటి మనం ఇంకా కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేయాలి, ఇంకా కొత్త వాళ్ళు తీసుకురావాలి. బేసిక్లీ ఒక 7 పాయింట్లు మాట్లాడారు ఆయన. అది కాకుండా రిపోర్ట్ కార్డ్ ప్రజెంట్ చేశారు. అంటే 7 పాయింట్లు ఆయన ఫ్యూచర్ రోడ్ మ్యాప్. అది కాకుండా అక్కడ ఆయన రిపోర్ట్ కార్డ్ ప్రజెంట్ చేశారు, మనం ఏం చేసాం దాని గురించి. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ మూవ్. అనలైజ్ చేయాలి. అండ్ డెఫినెట్గా ఒక ప్రధానమంత్రి విజన్ ఉన్నప్పుడు, ప్రధానమంత్రి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు వెళ్తాయి.
ఎందుకంటే ఒక లీడర్షిప్ కావాలి మనకి. ఎట్లా మనం మెడికల్ కాలేజ్ సీట్లు పెంచాము, ఎట్లా మన ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు పెంచాము, ఎట్లా ఐఐఎం సీట్లు పెంచాము, ఎట్లా ఐఐఎంలు పెంచాము, ఐఐటీలు ఎంత ఎక్కువ చేసాము, మెడికల్ కాలేజ్ ఎంత తీసుకొచ్చాము, కొత్త కొత్త టెక్నాలజీస్ అగ్రికల్చర్లో తీసుకొస్తున్నాము, డ్రోన్ లాగా అంటే ఇదన్నీ మార్పుల కోసం ఒక లీడర్షిప్ కావాలి, నిర్ణయం తీసుకోవడానికి. యూ గో హెడ్ డూ ఇట్, నేను ఉన్నాను మీతో. అది మోదీ గారు ఇస్తున్నారన్నమాట ఆ కాన్ఫిడెన్స్. ఇప్పుడు 12 నుంచి నెక్స్ట్ 13 సంవత్సరానికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే మేలో టేక్ ఓవర్ చేశారు టెక్నికలీ అని. సో నెక్స్ట్ టైం వీ హావ్ టు సీ నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో, ఎంత ఈ ఇంప్లిమెంటేషన్ చేసే 7 పాయింట్లలో ఏం స్పెసిఫిక్గా ఎక్కడ దాకా వెళ్ళారని తెలుసుకోవచ్చు.